స్టోరీస్ అంటే సీరియస్ కైండ్‌లోనా? అంటే మీరు దానికి దాన్ని నాకు ఏమన్నా యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి ఆ అలవాటు ఉండే. నేను హ్మ్. పడుకునే ముందు ఆహ్, నా క్రష్ గురించి ఆలోచించి, ఇలా, ఇలా కలుస్తాను రేపు, ఈ కలర్ డ్రెస్ ఏసుకుంటాను, ఇలా మాట్లాడతాను. హ్మ్. అలా రిహర్స్ చేసుకుంటా, చేసుకుంటా పడుకునేదాన్ని. హ్మ్. హ్మ్. సో, నేనిప్పుడు గూడా అది ట్రై చేస్తే ఇప్పుడు అవ్వట్లేదు. ఇప్పుడు ఇప్పు ఇంకా ఇప్పుడు ఎవరి యాంగ్జైటీ. గురించి ఆలోచిస్తున్నారు అలా? ఆలోచిస్తే క్రష్ అంటే? నాకు ట్యూషన్‌లో ఒక క్రష్ ఉండేవాడు. నేనప్పుడు ఓకే. హ్మ్. అంతేం అందంగా లేకుండే. బట్ థట్ గయ్ వాస్ 6 ఫీట్ టాల్, హ్మ్. హ్యాండ్సమ్ గయ్. అతని కోసం యాక్చువల్లీ నేను స్కూల్ నుంచి జల్దీ వచ్చేదాన్ని. నా హ్మ్. డాన్స్ క్లాసెస్ ఎగ్గొట్టేదాన్ని. ఆహ్, జల్దీ వచ్చి బాల్కనీ, సేమ్ స్కూల్, ఐ మీన్ వేరే హ్మ్. స్కూల్. హ్మ్. నా బాల్కనీ అపోజిట్ ఉంటది హ్మ్. స్కూల్. సో, అతను జస్ట్ ఒక గ్లాన్స్ కోసం నేను పరిగెత్తుకుంటా బాల్కనీకెళ్ళి చూసేదాన్ని. అబ్బా! కనిపిస్తాడా ఈరోజు అని. హ్మ్. మళ్ళీ అతను నాకన్నా 3 ఇయర్స్ పెద్ద. 10థ్ క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్ అతనికి అవుతూ ఉంటే నేను 7థ్ క్లాస్. హ్మ్. మార్నింగ్ 5 AM అతనికి ట్యూషన్. హ్మ్. నాకేం పనక్కడ. ఇంట్లో కూర్చోవచ్చు కదా! ఆ! పడుకోవచ్చు కదా! ఆ! అతని కోసం నేనెళ్ళేదాన్ని ట్యూషన్‌కి.